వాకిళ్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. విజయనగరం జిల్లా అమర్జేవి పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో రింగ్ రోడ్ లో బాసియం స్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన 10 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజులు అమర నిరాహరణ దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడని అన్నారు. త్యాగ నిరతికి నిదర్శనం పొట్టి శ్రీరాములని కొనియాడారు. నేటి తరానికి మహనీయుల త్యాగాలు, వారి సేవలు తెలియజేయాలనే సదుద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 58 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న సేవా సమితి సభ్యుల కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత డాక్టర్ రవివర్మ కుటుంబ సభ్యులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమితి అధ్యక్షులు చెరుకూరి నాగరాజు, ప్రోగ్రాం చైర్మన్ బండారు చంద్రశేఖర్ తదితరులు పొట్టి శ్రీరాములు చేసిన పోరాట పటిమను, త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి బత్తుల కామేశ్, కోశాధికారి ఆరిశెట్టి సందీప్, ఉపాధ్యక్షులు డిమ్స్ రాజు, కో చైర్మన్లు కొల్లా వెంకటరాజు, సముద్రాల నాగరాజు, పోసర్ల రాముడు, కట్టా శ్రీను మరియు జిల్లా నలుమూల నుండి ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేయటం ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం గర్వించవలసిన విషయాలే. ఆయన చేసిన ప్రాణత్యాగ ఫలితమే ఈ ఆంధ్ర రాష్ట్రము. ఆనాడు మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉండేటప్పుడు అన్ని రంగాల్లో తెలుగువారికి అన్యాయం జరుగుతుంది, తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం రావాలి, తెలుగువారి హక్కులు మాకు చెందాలని ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది ఉద్యమాలు నిర్వహిస్తే మరి అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాదీక్ష చేసి 58 రోజుల పాటు ఆ నిరాదీక్షలో ఉండి ఆయన ప్రాణాల్ని త్యాగం చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ ఆర్య వయసులో సంతోషించి గర్వించవలసిన విషయం అని. జాతిపిత గాంధీజీ గారిని ఏదే విధంగా అయితే మనం గౌరవించుకుంటామో తర్వాత ఆ స్థానం పొట్టి శ్రీరాములు గారికి ఆర్య వయసులో దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా కాలంలో పొట్టి శ్రీరాములు గారు జన్మించిన జిల్లాకి, నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసి ఆయనకు ఆ విధంగా గౌరవాన్ని ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ చెబుతూ 58 రోజుల పాటు నిర్వహించిన ఈ దీక్ష కారణంగా 58 విగ్రహాలు పెట్టాలని ఈ కమిటీ నిర్ణయించుకోవడం, మరి అనుకున్న విధంగా వారందరూ అన్ని విధాల కృషి చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం. ఈ రింగ్ రోడ్లో ఎక్కడైనా ఒక స్థలం ఉంటే పెద్ద విగ్రహం పెట్టాలని నాకు చెబితే వెనువెంటనే 2-3 స్థలాలు చూపించడం, అందులో ఇక్కడ నిర్మాణం చేయడం, దానికి అవసరమైన అధికారులందరితో మాట్లాడటం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇది ఒకటే కాదు, మనకు అనేక ఆర్యవేశ సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం మంచి కార్యక్రమం చేసినా మనందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమానికి సహకరించి జయప్రదం చేయాల్సిన అవసరం మనకుందని. మనందరికీ ఈరోజు ఈ గౌరవం సమాజంలో ఉంది అంటే మనం వ్యక్తిగతంగా తెచ్చుకున్న గౌరవం కాదు, మన పూర్వీకులు మనకి సంపాదించిన ఈ గుర్తింపు, గౌరవాన్ని మనం నిలబెట్టుకొని మరింత పెంపొందించి రానున్న తరానికి వితరణ సేవా దృక్పథాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మన తరం మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 10 అడుగుల విగ్రహం ఈరోజు రాష్ట్రంలో అతి తక్కువ ప్రాంతాల్లో ఉంటాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహంతో పాటు ఇది కూడా ప్రారంభించాలనుకునేటప్పటికీ కొన్ని కార్యక్రమాలు పూర్తవునందున కొన్ని వాయిదాలు పడటం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి చేసిన బండారు చంద్రశేఖర్ పండుగ గారు, సందీపకే కాదు యావత్ కమిటీ సభ్యులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, రానున్న కాలంలో సమాజానికి ఉపయోగపడే ఇటువంటి మరిన్ని కార్యక్రమాల్ని నిర్వహించండి. మీ వెన్నంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ
జై వాసవి మాతాకి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మా కెప్టెన్ బండారు చంద్రశేఖర్ గారు తెలియపరిచిన విషయాలన్నీ అదే విషయాలు మళ్ళీ నేను రిపీట్ చేయడం అంతకన్నా ఏమీ లేదు. అందులో ముఖ్యంగా మేము ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు చిన్న సూది మనం పట్టుకుని వచ్చాం. ఆయన్ని ఒక 10 కిలోమీటర్ల గుణపం సైజులో కార్యక్రమాన్ని తీర్చిదిద్ది అందులో భాగంగా ప్రథమంగా మన అన్నయ్య గారు అన్ని రకాల సహాయ సహకారాలు ఆఫీస్లో మాట్లాడాలన్నా ఎటువంటి కార్యక్రమాల్లోనైనా సరే మేము ఉన్నాను, ముందు మీరు చేయండి, మీరు ముందుంచి నడిపించండి, మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో నేను ఉంటానని మాకు భరోసా ఇచ్చి ఒక విగ్రహంతో మొదలుపెట్టి 25 అనుకొని 58 దాకా తీసుకొచ్చి 58వ విగ్రహం 10 అడుగుల విగ్రహానికి ఆలోచన వచ్చినప్పుడు మా పుత్ర సమానుడు ఆర్జెడ్ సందీప్ గారి ఆలోచనలు దృష్టిలో పెడితే ఆయన మన రాజుగారి కుటుంబ సభ్యులకు దృష్టిలో పెట్టడం అది ఒక రకంగా చాలా మహత్తరకార్యం జరిగింది. ఈ ఆనంద సమయంలో నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఆర్యవేసులు అందరూ కలిపి అన్ని చోట్ల కూడా బాగా జరిపారు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా మా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా మొత్తం పైన 58 పాఠశాలల్లో ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాల్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దానిలో భాగంగా ఈరోజు 10 అడుగుల విగ్రహాన్ని విజయనగరం పట్టణంలో రింగ్ రోడ్డు మన భాష్యం స్కూల్ ఎదురుగా ఏర్పాటు చేశాము. దాన్ని మన పెద్దలు వీరభద్ర స్వామి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు కోసం మొట్టమొదట వారి వద్దకి మా సంస్థ తరఫున మన ఆర్యవైశ్య పెద్దలందరం వెళ్ళడం జరిగింది. ఈ విగ్రహ ఏర్పాటుకు కావలసిన అడుగడుగుల సహకారం అందించిన ఆయన ఆ సహకారాన్ని మరువలేందని మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విగ్రహానికి ఆర్థిక సహాయం అందించిన పెద్దలు డాక్టర్ రవివారం గారికి హృదయపూర్వక నమస్కారాలు మరోసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న మన ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా మా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రోజున మన జాతి గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఎందరో ఆర్యవైశ్య ప్రముఖులు మన దేశ స్వాతంత్ర సముపార్జనలోనూ మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని అందించి స్వేచ్ఛావాతంలో మనం జీవించడానికి ఆయన ప్రాణాల త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సామాజిక వర్గానికి చెందిన మన ఆర్యవైశ్యులందరూ మన ఆర్యవైశ్యులుగా పుట్టడం మనందరికీ గర్వకారణమని మరోసారి తెలియజేసుకుంటున్నాను.